అందరూ అయితే ఎంగేజ్మెంట్‌కి రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు. అలా ధీరజ్ కూడా రెడీ అవ్వడం చూసి రామరాజు అయితే వీడెందుకు బయలుదేరుతున్నాడు? ఈ అమ్మాయిని ఒక్కదాన్నే రమ్మని చెప్పు. వీడిని వద్దని చెప్పు అనైతే అంటూ ఉంటాడు రామరాజు. అలా అనేసరికి అయితే ప్రేమ షాక్ అయ్యి ధీరజ్ కాస్త చూస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే ఏంటి నేనెందుకు రాకూడదు అనైతే చూస్తూ ఉంటాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని వేదవతి అడిగేసరికి నేను చెప్పింది కరెక్ట్‌గానే చెప్పాను. వాడు రాకూడదు. వాడు వస్తే మళ్ళీ ఆ నిశ్చితార్థం కూడా ఏదో ఒక పెంట చేసేలా చేస్తాడు. అక్కడ ఏదో ఒక గొడవలు తెస్తాడు. వాడు వస్తే నిశ్చితార్థం సక్రమంగా అవ్వదు. వాడిని రావడానికి వీల్లేదు. వాడిని ఇక్కడే ఉండమని చెప్పి మనం వెళ్దాం పద అని చెప్పేసి అయితే రామరాజు అంటూ ఉంటాడు. ఆ మాటలకి వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అంత అంత పాపం చేశాడా నా చిన్న కొడుకు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక రామరాజు అయితే అలా చూస్తూ రామరాజు వైపు అయితే ధీరజ్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక చందుతో అయితే ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు. చందుకి ఆల్ ది బెస్ట్ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. అందరూ అయితే కారులో గుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలా గుడి దగ్గరికి వెళ్ళి ఎంగేజ్మెంట్ కోసం అయితే చూస్తూ ఉంటారు. ఎక్కడ కళ్యాణ మండపం లేదు అని చెప్పేసి భాగ్యలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు రామరాజు. గుడి ముందు ఉన్నాము చెల్లమ్మ, ఎక్కడ కళ్యాణ మండపం ఎక్కడ అని అడిగేసరికి గుడి లోపలికే వచ్చేయండి అనేది అంటూ ఉంటారు. అలా గుడి లోపలికి వచ్చి అక్కడ ఉన్న పూలు స్వీట్స్ అవన్నీ చూసి రామరాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక నర్మదా వీళ్ళు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఏంటి అరేంజ్మెంట్స్ అని అయితే అనుకుంటూ ఉంటారు. ఏంటి చెల్లమ్మ ఎంగేజ్మెంట్ ఎక్కడ ఏంటి ఇదంతా అని అయితే అంటూ ఉంటాడు రామరాజు. ఎంగేజ్మెంట్కి అరేంజ్మెంట్స్ అన్నయ్య అని అనేసరికి ఒకసారిగా వేదవతి వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి ఇదే అరేంజ్మెంట్స్, ఇలా నేను ఎంగేజ్మెంట్ చేసేది అని రామరాజు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. వేదవతి కూడా షాక్ అవుతూ ఉంటుంది భాగ్యం చేసిన పనికి. ఇక అందరూ అయితే గుళ్ళో ఎంగేజ్మెంట్ అనేసరికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అలా ఉండిపోతారు.